హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టాన్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో పెయింటింగ్ పైన మనము అవుట్లైన్ ఇస్తాం కదా గోల్డ్ కలర్. సో ఆ కోన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఎలా డిజైన్ చేసుకోవాలి పెయింటింగ్ పైన అనేది క్లియర్గా చూపిస్తానండి. సో ఇదైతే నేను పెయింటింగ్ పైన వేసిన అవుట్లైన్ అనమాట. ఇది బ్లౌజ్ కోసం వేసిన పెయింటింగ్. సో బ్లౌజ్ పీస్ పైన వేసానండి. ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి అలాగే నెక్కి వస్తుందండి. సో అలా అయితే పెయింటింగ్ వేశాను. మీకు ఎవరికైతే పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి కమెంట్ చేయండి. క్లియర్గా నేను పెయింటింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఒకటైతే నేను బేసిక్ పెయింటింగ్ అయితే వేసి పెట్టానండి, ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. బేసిక్గా పెయింటింగ్ ఎలా వేసుకోవాలనేది క్లియర్గా చెప్పాను. సో కోన్ అయితే మనము ఇలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది చూపిస్తాను. ఇదైతే ఫెవిక్రేల్ మెటాలిక్ కలర్స్ అనమాట. సో అది తీసుకుంటే మనకు అవుట్లైన్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది మెటాలిక్ గోల్డ్ కలర్, 352 నెంబర్ కూడా ఉంది, చూసారు కదా. మీకు ఇది తీసుకుంటే మీకు పెయింటింగ్కి బార్డర్ లైన్ ఇచ్చుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. సో ఇలా మనకి వస్తుంది. ఇది నేను ఆల్రెడీ యూస్ చేసిందే, ప్రీవియస్గా ఆ కోన్ రెడీ చేశాను నేను. సో అది మీకు చూపిస్తున్నాను. సో కోన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే సెల్లో టేప్ ఉంటుంది కదా, టేప్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు కోన్ రెడీ చేసేటప్పుడు అవసరం పడతాయి కదా. సో ఇలా పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత మనకు కోన్ ప్రిపేర్ చేసుకోవడానికైతే మందంగా ఉండే కవర్ అయితే కావాలండి. సో కొంచెం గట్టిగా ఉండే కవర్స్ ఉంటాయి కదా, మనకు శారీ ప్యాకింగ్ కవర్స్ అట్లాంటివి ఉంటాయి కదా. సో అదనమాట. సో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ కవర్ తీసుకుంటే సరిపోతుంది. కావాలంటే మీకు ఫ్యాన్సీ స్టోర్లో కోన్ ప్రిపేర్ చేసే కవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా స్క్వేర్ పీస్ అయితే తీసుకోవాలండి. కవర్ని స్క్వేర్గా ఉండాలి, 4 మూలలు ఒకే సైజులో ఉండాలన్నమాట. సో ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూసారు కదా. ఫస్ట్ మిడిల్కి ఇలా కోన్ షేప్లో ఫోల్డింగ్ ఇచ్చేసి లోపలికి ఇలా ఊడిపోకుండా ఒక టేప్ అయితే వేసేసుకోవాలి. సో ఇలా అనమాట. మీకు కోన్ నార్మల్గా ప్రిపేర్ చేయడం వచ్చినట్లయితే అలాగే చేసేయండి. సో నేనైతే స్టార్ట్ ఓవర్ అంటే అస్సలు రాని వాళ్ళకైతే చూపిస్తున్నాను, ఓకేనా. సో ఇలా కోన్ షేప్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ చివరన మాత్రం హోల్ అనేది కనపడకూడదండి, ఓకేనా. కోన్ స్టార్టింగ్లో హోల్ అనేది కనపడకూడదు, అంతా నీట్గా క్లోజింగ్ ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చుకున్న తర్వాత టేప్ వేయండి, ఓకేనా. సో ఇలా గట్టిగా చేతితో పట్టుకొని ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ రండి. సో చూసారు కదా, ఇలా అనమాట. ఇలా కోన్ షేప్లో రావాలి. ఎక్కడ కూడా మనకు కవర్ ఫోల్డింగ్కి మధ్యలో గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదండి. సో అలా ఉండకుండా ఇలా చేతులతో ఇలా నీట్గా పెట్టేసుకోండి, ఓకేనా. సో మీరు ఈజీగా రావాలంటే ఫస్ట్ న్యూస్ పేపర్తో ఇలా కోన్ షేప్లా రెడీ చేసుకోండి, అలా అయితే ప్రాక్టీస్ అవుతుంది, ఓకేనా. సో ఇలా పెట్టేసుకొని లాస్ట్లో దానికి కూడా ఇలా ఊడిపోకుండా టేప్ వేసేసుకోండి. సో ఇలా అనమాట. ఇలా అయితే మనకు కోన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చేసుకుంటే కోన్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో మనము మీకు చూపించాను కదా మెటాలిక్ కలర్ అనేది, అది వేసేసుకోవాలన్నమాట. సో ఏ కలర్తో మనం అవుట్లైన్ ఇచ్చుకోవాలనుకున్నా కూడా ఆ కలర్ని ఇందులో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అయితే మనం గోల్డ్ యూస్ చేస్తాం కదా. సో అదనమాట, గోల్డ్ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మనకి పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్తో మనం చేసుకున్న కోన్కి ఇలా వెనకాల నుంచి ఇలా గుచ్చుకోండి, ఓకేనా. సో మనకి ఇంతే సైజు హోల్ ఉంటుంది. అలానే మనం కోన్ కట్ చేసినట్టుగా హోల్ పెద్దదిగా కట్ చేసుకుంటే బార్డర్ లైన్స్ లావుగా వస్తాయి. సో సూది సన్నంతో హోల్ ఉండాలి. ఇలా పెట్టుకుంటే మనకు కింద వైపుకి కలర్ అనేది పోకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు, ఓకేనా. ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న కలర్ని ఇందులో వేసేసుకోవాలి, ఓకేనా. సో ఇలా రెడీ చేసుకున్న కోన్తో మనం బార్డర్ లైన్ ఇచ్చుకుంటే చాలా సన్నగా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. అదే మనకు 3D బాటిల్స్ అని అవైలబుల్గా ఉంటాయి. సో అందులో అయితే అది షైనింగ్ ఉంటుంది, ప్లస్ అదేంటంటే ఊడిపోతుంది అనమాట. సో అందుకని ఇలా రెడీ చేసుకొని వేసుకుంటే బార్డర్ లైన్ నీట్గా వచ్చేస్తుందండి, ఓకేనా. సో సన్నగా కూడా వేసుకోవచ్చు, ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా. సో ఇలా మొత్తం కూడా కలర్ని మనకు ఎంత కావాలో అంతవరకు ఫిల్ చేసేసుకోవాలి, ఓకేనా. సో మరీ నిండుగా వేయకూడదండి. సో మరీ నిండుగా వేస్తే పైకి కలర్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇంతవరకు వేసుకుంటే చాలు, హాఫ్ కంటే కొంచెం పైకి వేసుకుంటే సరిపోతుంది. సేమ్ మెహందీ కోన్ ఎలా అయితే మనం రెడీ చేసుకుంటారో ఆ సేమ్ అలానే అండి ప్రాసెస్, ఓకేనా. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఇలా నీట్గా ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ రావాలి, ఓకేనా. సో మనం ప్రెస్ చేసినా కూడా వెనక్కి బయటికి కలర్ వచ్చేలాగా ఉండకుండా ఇలా నీట్గా ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ
రావాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు టేప్‌తో క్లోజింగ్ ఇచ్చుకుంటే సరిపోతది. సో ఇంతేనండి, కోన్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు అవుట్‌లైన్ ఇచ్చుకోవడానికి కరెక్ట్‌గా ఉంటదనమాట. సో ఇదండి. సో ఇలా గనుక మనం చేసుకుంటే కోన్ అనేది ప్రిపేర్ అయిపోతది. ఇప్పుడు మనం పెయింటింగ్ వేసుకున్న ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఇలా డిజైన్ ఉన్న వైపు ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా ఎగ్జామ్ ప్యాడ్‌కి పెట్టేసుకోవాలి. ఇలా నీట్‌గా పెట్టేసుకొని కదలకుండా క్లిప్స్ అనేవి పెట్టేసుకోవాలి. మీరు మగ్గం ఫ్రేమ్‌కి ఫిట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. ఇలా ఎగ్జామ్ ప్యాడ్ పెట్టుకున్నా మీకు ఏదడానికి ఈజీగా ఉంటది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్ చేసుకున్న కోన్ ఉంది కదా, అది తీసుకొని ఇప్పుడు అవుట్‌లైన్ ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఈ పిన్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్త అండి. ఫ్యాబ్రిక్ పైన పెట్టి రిమూవ్ చేయకండి. సో ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్‌గా పడిపోతది ఇలా కిందికి కోన్ పెట్టినప్పుడు. సో అందుకని ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి తీసేసుకొని ఇట్లా పిన్ అయితే రిమూవ్ చేసుకోండి. చాలా కేర్‌ఫుల్‌గా మనం అవుట్‌లైన్ అయితే ఇచ్చుకోవాలి. ఓకేనా. సో ఇలా మెహందీ ఎలా అయితే స్టార్ట్ చేస్తామో అలానే స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా మనకి బార్డర్ లైన్స్ పైన ఇలా అవుట్‌లైన్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా సన్నగా మనకు వచ్చేస్తది. సో హోల్ కూడా మనం పెద్దగా పెట్టలేదు కాబట్టి మంచిగా వచ్చేస్తది. మీరు ఒకవేళ డిజైన్‌ని బట్టి ఇంకా కొంచెం లావుగా కావాలనుకుంటే కింద కొంచెం మనము మెహందీ కదా కట్ చేసినట్టుగా కట్ చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండ్ సింపుల్ అండి అవుట్‌లైన్ ఇయ్యడము. సో ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఈ అవుట్‌లైన్ ఇచ్చామంటే సో ఫినిషింగే వేరేలాగా ఉంటదండి. సో చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తది మనకు. ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. కోన్ వేయడం వచ్చిన వాళ్ళందరికైతే ఈ అవుట్‌లైన్ వేయడం అయితే పర్ఫెక్ట్‌గా వస్తది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో ఈ విధంగా అయితే మనము ఈజీగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పైన అవుట్‌లైన్ అయితే వేయించుకోవచ్చండి. సో మీకెవరికైనా పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. నేను స్టార్ట్ అవ్వ నుంచి పెయింటింగ్ అయితే చూపిస్తాను. సో ఇంకా నుంచి మన ఛానల్‌లో పెయింటింగ్ కూడా రెగ్యులర్‌గా వస్తాయన్నమాట. శారీస్ పైన, ఇలా బ్లౌజ్ పీసెస్ పైన, డ్రెసెస్ పైన అలా వేస్తూ చూపిస్తూ ఉంటాను. సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చూపించడానికి అయితే రెడీగా ఉన్నానండి. సో మీరు చేసే కమెంట్‌లను బట్టి నేను పెడతాను వీడియోసు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం అండి, ఆ వీడియో చూస్తున్న అందరి సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అందరికీ కూడాను, సో మీకెవరికైనా కూడా ఇలా పెయింటింగ్ వేయించుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. అంటే మీరు వేసుకుంటాను అంటే కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు మాకు కస్టమైజేషన్ కూడా కావాలి అంటే కనుక కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ దానికి కూడా మీరు ఆర్డర్ తీసుకొని చేయడానికి ట్రై చేస్తాననమాట. సో మీరు చేసే కమెంట్‌ని బట్టి నేను పెయింటింగ్ అనేది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకు తెలుస్తది కదా. సో అందుకని చెప్తున్నాను, కమెంట్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక స్టార్టింగ్ నుంచి నేను పెయింటింగ్ నేర్పిస్తాను. అలాగే మీకు కావాలి అంటే కూడా కస్టమైజేషన్ చేపించి మీకు ఇస్తానన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియోలో. సో ఇప్పటి నుంచి మనకు పెయింటింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో మొత్తం కూడా బ్లౌజ్ పైన వేసాననమాట. ఇది ఫైనల్ లుక్. సో ఇది ఇంకొక బ్లౌజ్. సో ఇలా మనము బ్లౌజెస్ పైన, శారీస్ పైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ని అయితే వేయొచ్చు. దీన్ని ఇంకా 3Dగా చూపించాలనుకుంటే కనుక మనము బీడ్స్తో, కుందన్స్తో డిజైన్ చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.